చిక్కినట్టే చిక్కి జారిపోయిందే ఆ పక్షిపిల్ల అంటూ ఆ గ్రద్ద అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ పావురం పిల్ల అడవి మధ్యలో పడిపోయింది. ఏంజెలినా, ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా నీతో రానా? ఎవరు నువ్వు? నీకు నేను ఎలా తెలుసు? హాయ్ ఏంజెలినా, నా పేరు మారుతి. నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు. ఇంత పెద్ద అడవిలో ఒక్కదానివే ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తావా మారుతి? అంటూ ఇద్దరూ అలా అడవిలో వెళుతూ ఉన్నారు. అలా వారిద్దరూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పొద కదులుతూ కనిపించింది. మారుతి, ఆగు! అక్కడ పొద కదులుతూ ఉంది. అందులో ఏదో జంతువు ఉండి ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకు ఏంజెలినా, అక్కడ అసలు ఏముందో తెలుసుకోవాలి కదా. ముందే అలా భయపడితే ఎలా? నేను వెళ్ళి చూసొస్తానుండు అంటూ మారుతి వెళ్ళింది. ఏంజెలినా, ఇక్కడ పావురం పిల్ల ఉంది. దీని గురించా నువ్వు అంత భయపడ్డావు? దీనికే నువ్వంత నవ్వాలా? అక్కడ పావురం పిల్ల ఉందని నాకేం తెలుసు? నిజంగానే ఈ పావురం పిల్ల చాలా అందంగా ఉంది కదా, కానీ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తుంది? అంటూ ఏంజెలినా ఆ పావురాన్ని తన చేతుల్లోకి తీసుకుని తను ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చిందో అడిగింది. దానికి ఆ పావురం ఇలా అంది. నా పేరు బుజ్జి. నేను చెట్టు పైన గూడులో ఉండగా మా అమ్మ లేని సమయం చూసి ఒక గ్రద్ద నన్ను ఎత్తుకు వచ్చింది. దాని కాళ్ల మధ్యలోంచి నేను జారి పడిపోయాను. నన్ను మా ఇంటికి తీసుకువెళ్తారా? మా అమ్మ నా కోసం ఏడుస్తూ ఉంటుంది. బుజ్జి, భయపడకు, నిన్ను నేను తీసుకువెళ్తాను. ఈ అడవి మొత్తం నాకు బాగా తెలుసు. ముందు ఆ ఏడు పాపు. మీ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పు, నేను తీసుకువెళ్తాను. నేను ఎప్పుడూ కూడా చెట్టు పైన గూడులోంచి కిందకి దిగలేదు. నాకు మా ఇల్లు ఎక్కడో తెలీదు. కానీ ఆ గ్రద్ద నన్ను ఎత్తుకు వచ్చేటప్పుడు ఒక నదిని దాటి నన్ను తీసుకువచ్చింది. ఆ నది ఎక్కడుందో మా ఇద్దరికీ తెలుసు. పదండి, ముందు ఆ నది దగ్గరకు వెళదాం అంటూ ముగ్గురు కూడా ఆ నది దగ్గరకు బయలుదేరారు. నది దగ్గరకు వచ్చారు. మారుతి, నది దగ్గరకైతే వచ్చేసాము, కానీ మనం ఈ నదిని ఎలా దాటాలి? మనిద్దరికీ ఈత రాదు కదా. ఏంజెలినా, మరేం పర్వాలేదు. ఈ నదిలో నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తనని పిలుస్తాను. తను మన ముగ్గురిని సురక్షితంగా నదిని దాటిస్తాడు. మిత్రమా, ఒక్కసారి బయటకి రా. అడిగో ఏంజెలినా, నా ఫ్రెండ్ ముసలి వస్తున్నాడు చూడు. మిత్రమా మారుతి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. ఇంతకు నన్నెందుకు పిలిచావు? మిత్రమా, దీని పేరు బుజ్జి. ఇది ఒక గ్రద్ద బారిన పడి తప్పించుకుంది. బుజ్జిని వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ ఇల్లు నదికి అటువైపున ఉంది. కనుక నువ్వు మా ముగ్గురిని నదిని దాటించాలి. సరే మిత్రమా, మీరు నా వీపు పైన కూర్చోండి. నేను మిమ్మల్ని నదిని దాటిస్తాను అని మొసలి చెప్పింది. ముగ్గురు కూడా మొసలి వీపు పైన కూర్చున్నారు. ఆ మొసలి ముగ్గురిని కూడా సురక్షితంగా నదిని దాటించింది. నదిని దాటించినందుకు ఏంజెలినా, మారుతి ఆ మొసలికి కృతజ్ఞతలు చెప్పారు. మొసలి అక్కడ నుండి వెళ్ళిపోయింది. బుజ్జి, నదిని దాటేశాం కదా, ఇక మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, మేము నిన్ను తీసుకువెళ్తాము. ఏంజెలినా, నేను గూడులో నుంచి కిందకి చూచినప్పుడల్లా నాకు అందమైన పూల తోట కనిపించేది. మా ఇంటి కింద అందమైన పూల తోట ఉంది. ఏంజెలినా, ఆ పూల తోట ఎక్కడుందో నాకు బాగా తెలుసు. పదండి, వెళదాం అంటూ ముగ్గురు కూడా ఆ పూల తోట ఉన్న ప్రదేశానికి బయలుదేరారు. ఆ పూల తోటకు చేరుకున్నారు. ఏంజెలినా, ఇదే ఆ పూల తోట. వావ్, చాలా బాగుంది కదా మారుతి ఈ పూల తోట. ఏంజెలినా, మారుతి, ఆ చెట్టు పైనే మా గూడు ఉంటుంది. పాపం మా అమ్మ నా కోసం ఏడుస్తూ ఉంటుంది. ఓ బంగారు తల్లి, ఎక్కడ ఉన్నావు? ఏమైపోయావు? నిన్ను గ్రద్ద ఎత్తుకుపోయిందని మిగిలిన పక్షులు చెప్తున్నాయి. అమ్మా, నేనొచ్చేసా. నా బుజ్జి పిలిచినట్లుందేమిటి? అవును, అదిగో నా బుజ్జి అక్కడుంది. ఇంకా తన దగ్గర ఎవరో ఉన్నారు. తన కూతురు బుజ్జిని చూచిన ఆనందంతో ఆ పావురం ఎగురుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్ళింది. బుజ్జి, ఏం జరిగింది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వీళ్ళంతా ఎవరు? అప్పుడు బుజ్జి తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది.
ఏంజెలినా, మారుతి, నా బుజ్జిని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఎప్పుడు ఏ సహాయం కావలసినా నన్ను అడగండి. మేము ఇక వెళ్ళొస్తాం. బాయ్ బుజ్జి. బాయ్ బుజ్జి. బాయ్ మారుతి. బాయ్ ఏంజెలినా. ఫ్రెండ్స్, మీకు ఇటువంటి మరిన్ని కథలు కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.